చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు మనతో పాటు జరుగుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూసాం దేశ చిత్రపటంపై తెలంగాణకు ప్రాణం పోసిన తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు. 4 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న అపూర్వమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశ రాజకీయ వ్యవస్థని ఒప్పించి 6 దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ గారి ధీరోదాత్తమైన నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో మనం ఎట్లా చూడాలి ఈరోజు ఈ సందర్భంగా? ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప దార్శనికుడు, పరిపాలకుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే కారణ జన్ములు చాలా అరుదుగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ గారు జన్మించారా? ఎప్పుడో 72 ఏళ్ల క్రితం. లేకపోతే దాదాపు 50 ఏళ్ల కొట్లాట తెలంగాణ అస్తిత్వం. సమైక్య రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరంతరంగా కొనసాగుతోంది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. ఆ ఆకాంక్షలు ప్రజలు ఎక్కడ పెద్ద ఎత్తున ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఒకసారి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 69లో జరిగిన ఉద్యమం ఒకసారి. ఏ స్థాయిలో ఇన్ని ఉద్యమాలు జరిగినా, ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎన్ని ధిక్కార స్వరాలు వినిపించినా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది అంత సులువు కాలేదు. అసలు దాదాపు అందరూ కాడు దించేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం అనేది కల్లా సాధ్యం కాదేమో. ఆ నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ సందర్భంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పైన కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీజేపీ, అంటే రాజకీయంగా అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో తెలంగాణను వ్యతిరేకించే శక్తులు బలమైన నాయకులుగా సమైక్య రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ అనే ఒకే ఒక వ్యక్తి ఆయన బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సాధన పిడికిలెత్తి 4 కోట్ల మందిని సమీకరించి రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన కృతకృత్యులు అయ్యారు. కాబట్టే ఇవాళ జన్మదినాలు చాలామంది చేసుకుంటారు, చాలామంది గుర్తు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ అభిమానులంతా కూడా, నేను పొద్దున్న పత్రికల్లో చూశాను, విదేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలంతా పండగ చేసుకుంటాం. ఇంకా కొన్ని దేశాలకు ఇంకా తెల్లవారలేదు, మనకంటే తర్వాత ఉంటాయి ఇటు పశ్చిమ దేశాలు. తూర్పు వైపు ఉన్న దేశాలు మనకంటే ముందే తెల్లవారుతుంది. కాబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతాలు ఇప్పటికే జరిగిపోయినాయి కేసీఆర్ గారి జన్మదిన ఉత్సవాలు. మనం చేసుకుంటున్నాం. ఇవాళ ఇంకొక 10 గంటల తర్వాత మళ్ళీ అమెరికా, యూరోప్ ఆ దేశాల్లో ఘనంగా జరిగే అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, లేదా భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఒక నాయకుడు, రాష్ట్ర సాధకుడు, ఆయన జన్మదిన ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం అంటే మరి ప్రజల్లో ఆయనకున్న అభిమానం, రాజకీయాలు వేరు, అభిమానాలు వేరు. నేను గమనించింది ఏంటంటే, చాలా సందర్భాల్లో చూశాను నేను, రాజకీయంగా కేసీఆర్ గారిని వ్యతిరేకించే, తూర్పారబట్టే నాయకులు కూడా ఆయన రాష్ట్రాన్ని సాధించిన వైనాన్ని, తెలంగాణకు పట్ల ఆయనకున్న నిబద్ధతని, ఆయన కార్యదీక్షని, ఆయన ఉద్యమ కార్యాచరణ, ఇవన్నీ మెచ్చుకుంటారు. అందులో ఏమీ సందేహం లేదు. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం మేము కలలుగా ఎందుకంటే 69 ఉద్యమంలో నేను ఉన్నాను. ఆ ఉద్యమం చల్లారిన తర్వాత అనుకున్నాం ఇంకా సాధ్యమయ్యే నా పని. కానీ ఇవాళ మాకే మళ్ళీ తెలంగాణ తెచ్చి చూపించారు. ఇదిగో మీ తెలంగాణ ఏలుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన, మీ పక్షాన, నా పక్షాన మరొక్కసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కోసం
ఆయన ఒక పెద్ద ఆయనగా, ఆయన జాతిపితగా కూడా అందరూ అభిమానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఒక పెద్ద అండదండగా తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్, మనం చూస్తా ఉన్నాం. రాదనుకున్న తెలంగాణను సాధించడమే కాదు, కేవలం 10 ఏళ్లలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ సాధకులు, స్ఫూర్తి ప్రదాత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణను మరోసారి ముఖ్యమంత్రిగా పాలించి తెలంగాణ ప్రజల జీవితాలని సమున్నతంగా తీర్చిదిద్దాలని శ్రీధర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, ఈరోజు తెలంగాణ కారణ జన్ములు కార్యసాధకులు కేసీఆర్ గారి పుట్టినరోజు. యావత్ తెలంగాణ అంతా కూడా ఈరోజు ఆ పండుగ జరుపుకుంటున్న అపూర్వమైన సందర్భం. మీకు కేసీఆర్ గారితో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కూడా ఆయనతో కలిసి పనిచేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ సాధన కోసం ఏకంగా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరును ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న సందర్భం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని కోరుకుంటున్న సందర్భం. మొట్టమొదట తెలంగాణ సాధకుడు కారణ జన్ములు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కారణ జన్ములు చాలా, ఆ పదానికి సరి అయిన అర్థం కేసీఆర్. బానిస శృంఖలాల్లో వలస పాలనలో మగ్గిపోయి ప్రజలు అల్లల్లాడుతున్న సమయంలో అనేక మందితోని అనేక పార్టీలతోని మోసపోయిన తెలంగాణకి విముక్తి బాటలు వేసి విముక్తి, దాంట్లో నుంచి ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ అవమానాల్లో నుంచి విముక్తిని సాధించి తెలంగాణకి అభివృద్ధిని సాధించి 10 సంవత్సరాలలో దేశానికి అభివృద్ధి ఎలా చేయాలి, దేశ నాయకత్వానికి అభివృద్ధి ఎలా చేయాలనే దాన్ని ప్రాక్టికల్గా పాఠాలని సృష్టించి విజయాలని సాధించిన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అని అంటే తెలంగాణ విముక్తి, కేసీఆర్ గారు అని అంటే తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ గారు అంటే తెలంగాణ తాగునీరు, కేసీఆర్ గారు అంటే తెలంగాణ సాగునీరు, కేసీఆర్ గారు అని అంటే తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా ఇవాళ ఇంతకు మునుపు ప్రస్తావించినారు. ఏంటంటే మీరే ఇంట్రో చెప్పుకుంటూ ప్రస్తావించినారు, పార్లమెంట్లో ఏ అభివృద్ధి సూచికల గురించి మాట్లాడాలన్న కేసీఆర్ గారు లేకుండా అవి లేవు. అంటే ఒక దిక్సూచిగా, ఒక దీపస్తంభంలాగా నిలబడడం అనేది దేశానికి అది జన్మ ఎంత గొప్పగా అది సక్సెస్ అయింది అనేది దానికి అదే నిదర్శనం. ఇంకొక ప్యారలల్ లేదు. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, వారు సాధించారు, స్వతంత్రాన్ని సాధించినారు. ప్రపంచంలో అనేక దేశాలలో విముక్తి పోరాటాలు జరిగినాయి. ఆ విముక్తి పోరాటాలలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా తర్వాత పరిపాలనలో సక్సెస్ కాలే. ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది ఏందని అంటే విముక్తి పోరాటం సక్సెస్ కావడము, ఆ తర్వాత ఏ ప్రదేశం కోసం విముక్తిని కోరుకొని వారు ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ విముక్తిని సాధించినారో ఆ ప్రాంతాన్ని అది ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడం అనేది వారికి మాత్రమే సాధ్యమైంది. అంత విశిష్టమైన ఆ జీవితాన్ని ఆయన చేసిన పనుల యొక్క ఫలితాలు అనుభవించిన ఒక పండగ జరుపుకోవాల్సిన అవసరం, అది కొనసాగించే దానికోసం అహోరాత్రులు కష్టపడి వారి వెనకాల ఉండాల్సిన అవసరం ఇవాళ ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నది. మళ్ళీ తెలంగాణ కాకులకి గద్దలకి ఇవాళ ఆహారమై కూర్చున్నది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వారికి శుభాకాంక్షలు తెలిపే విధానం ఏంటంటే వారి వెనకాల ఉండి ఇవాళ మళ్ళీ
తెలంగాణని ఈ అరాచక శక్తుల కబంధ హస్తాల నుంచి మళ్ళీ కాపాడాల్సిన అవసరం అన్న. ఎస్ అదే సరి అయిన శుభాకాంక్షలు కేసీఆర్ గారికి. ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. మరోసారి శ్రీధర్ గారు మనం చూస్తున్నాం, భరత్ గారు చెప్పినట్టుగా తెలంగాణ మరోసారి సమైక్యవాదుల కుట్రలకు కావచ్చు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు సంబంధించిన వారి చేతిలోకి వెళ్ళిపోయిందనే ఆందోళన సర్వత్రా కూడా వ్యక్తమవుతున్న అంశాన్ని భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక తెలంగాణ సాధన కోసం ఏకంగా దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన తీరు కావచ్చు, దాన్ని 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో నడిపించిన విధానం కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? భరత్ గారు చెప్పినట్టు ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ సార్ ఆయన బతికినంత కాలం హెచ్చరిక చేస్తూ ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రమాదం పొంచి ఉంటుంది, దానికోసం సుదీర్ఘకాలంగా అప్రమత్తంగా ఉండాలి తెలంగాణ ప్రజలు. అది వాళ్ళ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లేకపోతే తెలంగాణ ఓట్లతో గెలిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ దిమ్మెలను కూల్చండి, అప్పుడే ఎన్టీ రామారావుకి నివాళి, నిజమైన నివాళి అనడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. అంటే వెనక ఏ వ్యతిరేక శక్తులు ఆయన ఆడిస్తూ ఉంటే, ఏ వ్యతిరేక శక్తులకు ఆయన కీలుబొమ్మలాగా మారిపోతే ఆ మాట బయటకు వస్తుంది. తెలంగాణ గడ్డ నుంచి మాట్లాడటం, ఏదో పక్క రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో మాట్లాడడం వేరు, కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే మళ్ళీ పరోక్షంగా భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కానీ ఇతరత్ర తెలంగాణ ఆత్మ ఏదైతుందో ఆ తెలంగాణ ఆత్మను చిరిమేసి ఆ తెలంగాణను తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణను దోపిడీ చేసే శక్తులకు అప్పగించే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇది ఆషామాషి కాదు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఉద్యమంలో కానీ పరిపాలనలో కానీ తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని అడుగు పెట్టనియలేదు. మీరు గమనించండి, భయపడ్డారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకంగా మాట్లాడడానికి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచాలన్నా భయపడిపోయారు. కానీ వాళ్ళ మళ్ళీ మొదలుకొచ్చు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించే రోజు 2001లో చాలామంది నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, కేంద్రంలో ఆయన మద్దతు ఇస్తున్న బీజేపీ అధికారంలో ఉంది, వాజ్పేయి గారు ప్రధాని. మగలో పుట్టి పొబ్బలో మాడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ పార్టీ ఓ లెక్క కాదు, ఏదో టీఆర్ఎస్ అని ప్రారంభించారు కానీ ఇవాళ ఉంటుంది రేపు పోతుందని ఎగతాళి చేశారు. కానీ అదే కేసీఆర్ వాడు 14 ఏళ్ల ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకతను పొలిమేరల దాకా తరిమిపట్టారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర సాధకులు చాలామంది ఉన్నారు. ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇలాంటి రాష్ట్రాలు, జార్ఖండ్, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వాళ్ళను తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోలేదు. అది విచిత్రం. కానీ ఇక్కడ కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు వరుసగా 2 సార్లు. కేసీఆర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి దేశంలో. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపడం, ఏదో ఒక పార్టీతో అంటకాగి, జాతీయ పార్టీతో అంటగా కొనసాగడం తప్ప కేసీఆర్ గారు లాగా 2014 నుంచి ఇవాళ వరకు చూస్తే మీరు చూడండి, ఆయన ఒంటరి పోరాటం చేస్తారు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, సింహం సింగిల్గానే వస్తుంది, ఆ టైప్లో ఆయన ఒంటరి పోరాటం చేశారు. ఉద్యమంలో ఒంటరి పోరాటం చేశారు, పరిపాలనలో ఒంటరి పోరాటం చేశారు. చేయడమే కాకుండా అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇదిగో ఈ ఉద్యమం ద్వారా అహింసాయుతంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలందరినీ సమీకరించి ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యమం ఇలా చేయవచ్చు అని ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ ఒక మార్గదర్శనం చేయడం కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత 9.5 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో
ప్రతి అంశం కూడా దేశానికి ప్రపంచానికి ఒక మోడల్గా అయింది. ఇక్కడి పథకాలు కేంద్రమే కాపీ కొట్టి కేంద్రం పేర్లు మార్చుకుని ఆచరణలో పెట్టిన విషయం మనం చూసాం. ఇక్కడి కాళేశ్వరం ప్రపంచమంతా నిర్వేరపోయింది. ఏంటి ఇంత స్వల్ప వ్యవధిలోనే అంత పెద్ద ప్రాజెక్టు మెగా నిర్మాణం. ఇక్కడ మిషన్ కాకతీయ ఆ దార్శనికత, చెరువులు బాగుపడాలి, పల్లెలు బాగుపడాలంటే చెరువులు బాగుపడాలని చెప్పేసి, తర్వాత ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం మనం, అవును, మంచినీరు లేకపోవడం వల్లే సగం రోగాలు వస్తున్నాయి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా. పరిశుద్ధమైన నీరు అందించాలి, అదొక్కటే మార్గం అని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే చాలా దేశాలు పట్టించుకోకపోగా ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం మిషన్ భగీరథ రూపంలో ఇంటింటికి మంచినీరు అందించడం అంటే ఒక జాతీయ ఉదాత్తమైన ప్రపంచ స్థాయి కార్యక్రమాలు ఆయన ఇక్కడ నిర్వహించారు. రాష్ట్రానికి అవసరమేంటో దాన్ని నిర్వహించారు. తర్వాత భవిష్యత్ తరాలకు అందించాల్సిన పథకాలను కూడా ఆయన ప్రారంభించారు. ఇక మానవీయ పథకాలు అయితే చెప్పాల్సిన పర్లేదు. దానికి ఒకటే మీకు మర్చుతున్నక కేసీఆర్ కిట్ దేశంలో ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఒక సామాన్య గృహానికి సంబంధించిన ఒక పేద ఇంటి ఆడపిల్ల ప్రసూతికి వచ్చినప్పుడు ఏ అవసరాలు ఉంటాయి? ప్రసూతి జరిగిన తర్వాత ఒక 2-3 నెలల పాటు ఏ పని చేయలేరు కదా, వాళ్ళు కూలీ నాలికి పోలేరు, పనికి వెళ్ళరు. కానీ వాళ్ళకు ఆర్థికంగా ఆలంబన ఏది? శిశువులు జన్మిస్తారు, జన్మించిన ఉండేళ్ళే పోషణ బాగా ఉంటే ఒక ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. అప్పుడు పోషణ లోపిస్తే ఆరోగ్యకరమైన సమాజం ఉండదు. అది గుర్తించి ఒక శిశువు గురించి, ఒక తల్లి గురించి కేసీఆర్ కిట్ అద్భుతమైన మానవీయ కోణంతో ఆవిష్కరించిన పథకం అది మామూలు. అట్లాగే ముసలి వాళ్ళకి 200 రూపాయలు ఏమూలకి సరిగ్గా ఒక టిఫిన్ చేసి ఒక కాఫీ తాగేస్తే అయిపోతుంది. అంటే మొక్కుబడి కార్యక్రమాలు కాదు, అట్లా కాదు. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలి. ముసలి వాళ్ళు ఏమి చేసుకోలేరు, నిరాధారంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి పెన్షన్లు. అంతేకాకుండా రైతుని గురించి ముఖ్యమంత్రి మీరు ఎవరు లేరు కాబట్టి రైతు బంధు, రైతు బీమా 2 వచ్చాయి. అవి చాలా రాష్ట్రాలు, దేశం కూడా, కేంద్రం కూడా దాన్ని అనుసరించి పథకాలు ఏర్పాటు చేసింది. కానీ తొలిసారిగా రైతు గురించి అంత లోతుగా ఆలోచించి మరి ఆ 2 కార్యక్రమాలు చేయడం కానీ, ఇతరత్ర పరిపాలనకు సంబంధించిన ఎన్నో జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడము, ప్రజలకు ఇంకా అందుబాటులోకి పరిపాలన తీసుకురావడం, గురుకులాలు ఏర్పాటు చేయడం, ఇట్లా 1-2 పేర్చుకుంటూ పోతే చెప్పడానికి 1 గంట 1 రోజు సరిపోతుంది. అంటే ఆయన పరిపాలనలో మానవీయ కోణం ఉంది, అభివృద్ధి కోణం ఉంది, సంక్షేమ కోణం ఉంది, భవిష్యత్ దర్శనం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు గొప్ప పరిపాలకుడిగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణకు నోచుకున్నారంటే కారణం ఏంటంటే ఆయన పరిపాలనలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే కారణం. ఆయన ప్రజల నాడి ఎరిగిన వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా ఆకాశంలోంచి ఊడిపడి ముఖ్యమంత్రి కాలేదు. ప్రజల్లో ఉండి, ప్రజల్లో మమేకమై. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. కళ్యాణ లక్ష్మి అనే పథకానికి రూపకల్పన ఉద్యమంలో జరిగింది. ఎక్కడో మారుమూల ఒక తండా పెళ్ళికి వెళితే పాపం వాళ్ళంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అరే పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఇబ్బందులు ఉంటాయి అని ఆ రోజు వచ్చిన ఆలోచన ఒక కళ్యాణ లక్ష్మి. అంతకుముందు ఏ రాష్ట్రంలో లేదు. ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఆయన గొప్ప దార్శనికుడు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ ఓట్లు, సీట్లు దీంట్లోంచి విడిగానే ఒక గొప్ప ఉదాత్తమైన రాజకీయవేత్త, ఒక స్టేట్స్మెన్ అంటాం, ఒక దార్శనికుడు అనే దృష్టితో ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఒక విశ్వరూప సందర్శనంగా మనకు కనిపిస్తాడు. నిజంగా ఇవాళ ఆయన విమర్శించే ప్రత్యర్థులు సార్ రాజకీయ విమర్శలు చేసినా ఆయనలోని ఆ దార్శనికుడు ఎవరన్నది గమనించి పరిపాలిస్తే బాగుంటుంది.
రైట్, చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తూ ఉన్నాం, సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో మెరుపు వేగాన్ని కనబరిచిన దార్శనికులు కేసీఆర్ గారు అని చెప్పి శ్రీధర్ గారు మరోసారి గుర్తు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అయినా, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో అయినా దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన కేసీఆర్ గారి సంతకం చరిత్రపై చెరగని సంతకం అని కూడా గుర్తు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. భరత్ గారు, మనం చూసాం తెలంగాణ సాధన కోసం అనేక మంది నాయకులు పోరాటాలు చేసినా కూడా అది గమ్యాన్ని ముద్దాడని సందర్భాన్ని మనం చూసాం. మధ్యలోనే ఉద్యమాలన్నీ కూడా నీరుగారిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన ఈ 14 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్యమం మాత్రం గమ్యాన్ని ముద్దాడమే కాదు, ప్రజల జీవితాల్ని కూడా మార్చిన సందర్భం. ఎందుకోసం కేసీఆర్ గారికి మాత్రమే ఇది సాధ్యమైంది? వాస్తవానికి అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవంటే చెప్తారు ఒకసారి. మొదలుపెట్ట కష్టమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకనంటే ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి, దేంతోనైనా మొదలు పెట్టవచ్చు, పోటీ పడుతూ ఉంటాయి ఆ విషయాలన్నీ కూడా. నేను దీంతో మొదలు పెట్టాలా, దాంతో మొదలు పెట్టాలా అని. విషయం ఏంటంటే కేసీఆర్ గారు లాంటి ధీరోదాత్తుడిని తెలంగాణ ప్రజలు మోసపూరితమైన ప్రలోభాలకి లొంగి వారిని శ్రీరాముల వారికి అరణ్యవాసం జరిగించినట్టుగా కేసీఆర్ గారికి ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలోకి తీసుకొచ్చిన. ఇది చెన్నారెడ్డి గారికి ఉద్యమ కాలంలోనే తగిలింది. ఓకే. ఎవరి రూపంలో? కాంగ్రెస్ రూపం. ఓకే. మహావీరులకి, ధీరోదాత్తులకి ప్రపంచంలో మనం చూస్తాం. ఇంట్రోలో మీరు చెప్పారు, అనుభవించి రమ్మించి ఆయన కార్యసాధన చేస్తాడు కేసీఆర్ అని. అంటే అది కేవలం మహాపురుషులకే సాధ్యమవుతుంది. ఒక విషయాన్ని ముందుగాల ఊహించి దాని బాటల్ని రూపొందించుకొని తర్వాత దాన్ని సాధించే కార్యక్రమము వాళ్ళు అనుభవించి ఏ రకంగా సాధించగలుగుతామని మనసులో అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తారు? లేని దాన్ని ఊహల ద్వారా అనుభవిస్తారు, అనుభవించి సాధిస్తారు. అది రాముడికి సాధ్యమైంది, కృష్ణుడికి సాధ్యమైంది. మానవ మాతృలలో కేసీఆర్కి తెలంగాణలో మన అందరి ముందు ఆయనకు సాధ్యమైంది. ఆయన నిజంగా అన్ని విషయాలని కూలంకషంగా మనసులో చర్చించుకొని, అనుయాయులతో చర్చించుకొని, దాన్ని సృష్టించుకొని తన మనసులో దాన్ని అనుభవించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ఫుల్ చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ సాధించిన పద్ధతి. దానికి అడ్డం పడింది కాంగ్రెసే. కేసీఆర్ గారు రాకముందు తెలంగాణకి అడ్డం పడింది కాంగ్రెస్. అదే కాంగ్రెస్ కేసీఆర్ గారు ఉద్యమాన్ని కూడా ఆపేదానికోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ విఫలమైంది, కేసీఆర్ గారు జయించారు, తెలంగాణ సాధించినారు. మళ్ళీ ఇయ్యాల దానికి అడ్డం పడేది తెలంగాణని, ఏదైతే తెలంగాణ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి ఒక రాష్ట్రం రూపంలో ఇవాళ అనుభవిస్తుంటే దానికి అడ్డం పడేది కూడా ఇవాళ కాంగ్రెస్. అదే కాంగ్రెస్. మరి ఆ కాంగ్రెస్ని వ్యతిరేకించిన ఎన్టీ రామారావు పేరు తీసుకొని ఇవాళ అదే కాంగ్రెస్కి నాయకత్వం వహించుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది, మీరు తెలంగాణలో మొత్తం టీఆర్ఎస్ గద్దెలను కూల్చండి, బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి అని అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? కేసీఆర్ గారు ఏమో తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ సుస్థిరంగా ఉండాలి, తెలంగాణ భావం కానీ తర్వాత రాష్ట్రంగా సుస్థిరంగా ఉండాలని కోరుకున్న కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ రూపంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది. అంటే ఇవాళ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎలా చెప్పాలి?
కేసీఆర్ గారి ఆశయం ఏదైతే ఉందో, ఆయన సాధించిన రాష్ట్రం ఏదైతే ఉందో, సాధించిన ప్రతిష్ట ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం చేసినారో, దాన్ని కాపాడే దానికోసం కేసీఆర్ గారి వెనకాల సమీకృతం కావడమే కేసీఆర్ గారికి నిజమైన శుభాకాంక్షలు తెలపడం. దాచుకున్న కోపాలు, ద్వేషాలు ఇవాళ కాంగ్రెస్ రూపంలో తెలంగాణని కాటేసే దానికోసం అరాచక పర్వానికి తెరలిపోయి దేశంలో ఎన్నడూ స్వతంత్రం వచ్చిన తర్వాత జరగని పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అరాచకాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలలో తెలంగాణ ఏం సాధించగలుగుతుంది, తెలంగాణ ప్రజలకి ఏం దమ్మున్నది, తెలంగాణ ప్రజలు ఏమి చూపించదలుచుకున్నారు దేశానికి అనేది ఇవాళ మసక పారే దానికోసం ప్రయత్నాలు చేసే ముష్కర మూకలని చీల్చి చెండాలని అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త, తెలంగాణ కార్యకర్త కేసీఆర్ గారి వెనకాల సమీకృతం కావాల్సిందే, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే. తెలంగాణ అంటే ఎప్పుడు కూడా ఒక వీరత్వం, తెలంగాణ అంటే ఆత్మాభిమానం, తెలంగాణ అంటే అభివృద్ధి సాధకం, తెలంగాణ అంటే ప్రపంచానికి దేశానికి బాట చూపించే మేధస్సు. అది కేసీఆర్ గారి రూపంలో మనకి ఆవిష్కరింపబడింది. ఆ ఆవిష్కరణ తెలంగాణకి విముక్తిని కలిగించింది, రాష్ట్రాన్ని సాధించింది, అభివృద్ధిని సాధించింది. ఇవాళ మళ్ళీ తన యొక్క ప్రతిష్టని మసకబారిపోతున్న తన యొక్క ప్రతిష్టని ఇవాళ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మర్యాద అనంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, కేసీఆర్ గారిని కాపాడుకొని తెలంగాణని కాపాడుకోవాలి. తద్వారా తమను కాపాడుకోవాల్సిన అవసరం ఇలా తెలంగాణ ప్రజల ముందట కనిపిస్తున్నాం. ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం కనిపిస్తాం. ముష్కర దోపిడీ గ్యాంగులాగా, ఒక బందిపోటు దొంగలాగా ఇవాళ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి అరాచకం పాలు చేసి, ఇవాళ అకృత్యాల పాలు చేసి సర్వనాశనం చేస్తున్న ఒక రాక్షస గుంపు కాంగ్రెస్ పార్టీ. ఆ గుంపును ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అవసరమే కాదు, ఇవాళ అది మనకు దాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ తెలంగాణని కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ చేసుకోకపోతే మనకి మనం అన్యాయం చేసుకున్నట్టు. ఎందుకు అనంటే తెలంగాణలో మిగతా పార్టీలు కానివ్వండి, ఆ పార్టీలలో ఉన్న నాయకులు కానివ్వండి, ఇవాళ తెలంగాణ కోసం పనిచేయట్లేదు. తెలంగాణకి వ్యతిరేకంగా తెలంగాణని సర్వనాశనం చేయడానికి పనిచేస్తాం. ఓకే, అందుకనే మీరు చూస్తే కాళేశ్వరాన్ని ఎట్లా బండబెట్టాలి, ఈ భగీరథని ఎట్లా బండబెట్టాలి, తర్వాత ప్రజల్ని బలోపేతం చేసిన ఈ అన్ని సంస్కరణలు కానివ్వండి, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వాటన్నిటిని ఏ రకంగా సర్వనాశనం చేయాలి, తద్వారా ప్రజా ఆరోగ్యాన్ని ఎట్లా దెబ్బతీయాలి, తద్వారా ప్రజల యొక్క ప్రొడక్టివ్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వ్యవసాయంలో కానివ్వండి, ఆర్థిక రంగంలో కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కానివ్వండి, వీటన్నిట్లలో ఏ రకంగా దెబ్బతీయాలో ఆ రకంగా దెబ్బతీసేదానికోసము 24 గంటలు ప్రతిప శక్తులు ఈ కాంగ్రెస్ రూపంలో పనిచేస్తూ ఉన్నాయి. వాటిని ఆపుకోకపోతే మనము మన పట్ల స్వధర్మానికి విఘాతం కల్పించుకుంటున్నట్టు ప్రజలుగా. అది దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వ్యతిరేకించడం అంటే మాటల్లో కాదు, ఖచ్చితంగా చేతల్లో, ఆలోచనలో, చేతల్లో మనం ఇలా కేసీఆర్ గారి వెనకాల సమీకృతం కావాల్సింది. ఈ మహానుభావులకి ఏం శుభాకాంక్షలు చెప్పగలుగుతాం? మహానుభావుల యొక్క రక్షణ తీసుకోవాలి. ఆయన మహానుభావుడు, ఆయన చేసి చూపించినాడు, సాధించడమే కాకుండా ఆ ఫలితాలని ప్రజలకు పంచిపెట్టినాడు అన్ని రకాలుగా. చిన్న విషయం కానించి పెద్ద విషయం దానికి ఇంతకుముందు శ్రీధర్ గారు అనేక విషయాలు మనకు ప్రస్తావించినారు. నువ్వు ఎవరికి అది సాధ్యమైతే అని అంటే ప్రజలతోని మమేకమైన వాళ్ళకి సాధ్యమైతే, ప్రజల కోసం తపన పడే వాళ్ళకి సాధ్యమైతే, ప్రజలతో తిరిగి ప్రజల అవసరాలు తెలుసుకున్న వాళ్ళకి సాధ్యమవుతుంది. కొన్ని ప్రజలతో తిరిగి తెలుసుకోవడము, తర్వాత కొన్ని ప్రజల కోసం తప్పిస్తున్న సందర్భంగా అవి వారి ఆలోచనలకు రావడం.
ఇవన్నిటినీ ఇదే ప్రజల యొక్క తెలంగాణ ప్రజలు తప్ప వేరే ఆయన మనసులో ఎన్నడూ వేరే ఇంకోటి ఆయనకి చేరదు, ఎవరికి చేర్చే ధైర్యం సాహసం కూడా లేదు. కాబట్టి ఎవరితోని ఆయనకి అన్ని రకాల విశిష్ట గుణాలు ఉన్నాయి కాబట్టినే ఒంటరిగా అంటే ఇప్పుడు శ్రీరాముడు అడవిలో ఉండి రావణుడు చాలా గొప్ప మేధావి, తర్వాత గొప్ప బలవంతుడు, పరమేశ్వరుడి యొక్క వరాలు ఉన్నాయి ఆయనకి, చావుని ధిక్కరించే అంత పెద్ద వరం ఉన్నది ఆయనకి. మరి ఆయనని ఎవరితో కొట్లాడినాడు? వానరులతోనూ కొట్లాడు. తెలంగాణలో కూడా చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కానీ బానిసత్వం చేయడానికి పనికొచ్చే మేధత్వమే తప్ప ప్రజలకు సాయం చేయాలి, ప్రజలతో మంచిగా ఉండాలి, మమేకం కావాలి, తర్వాత ప్రజలకి మంచి చేయాలి. ఈ ప్రజలు బానిసత్వంలో ఉన్నాము, కష్టాలలో ఎదుర్కొంటున్నాము, కొన్ని తరాలు ఎగిరిపోతూ ఉన్నాయి, ఏ మంచి లేకుండా వాళ్ళని కాపాడాలనే కోరుకున్న ఒక్క నాయకుడు లేకపోయా. సామాన్యులను వెంట పెట్టుకొని విజయాన్ని రమించి జయించిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. అంత గొప్ప నాయకులు ఇవాళ ఉన్నప్పుడు వారికి శుభాకాంక్షలు చెప్పడం అని అంటే మనసా వాచా కర్మన ప్రతి ఒక్కళ్ళు ఆయన వెనకాల సమీకృతమై మళ్ళా యుద్ధం చేయాల్సిన అవసరం. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా తెలంగాణను కబలిస్తున్న వేళ తప్పకుండా తెలంగాణ సాధకులు కారణ జన్మలు కేసీఆర్ గారి వెంట యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సమీకృతమై తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే అంశాన్ని భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు 10 ఏళ్ళు కష్టపడి నిర్మించిన ఒక్కొక్క వ్యవస్థనంతా కూడా విధ్వంసం చేస్తున్న సందర్భం యావత్ తెలంగాణ కూడా మరోసారి సమైక్య రాష్ట్రం నాటి ఛాయలను చూస్తున్న పరిస్థితి. ఓవైపు అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్న సందర్భం, చేనేత బతుకులు చితికిపోతా ఉన్నాయి, మరోసారి సంక్షేమం పూర్తిగా కునారిల్లిపోతుంది, అభివృద్ధి పూర్తిగా పడకేసిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ పరిణామాల నేపథ్యంలో మరొకసారి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి ఒక్కరు కోరుకుంటున్న ఈ సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పరిపాలనలో చాలా జాగ్రత్తగా నిర్మించిన ఈ తెలంగాణ సౌధం దాన్ని బీటలో ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి, మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి, మళ్ళీ విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారు, గురుకులాల్లో అనారోగ్యానికి గురవుతున్నారు పిల్లలంతా, శాంతి భద్రత అంటే మళ్ళీ మనం చూస్తూ ఉంటే 2014 ముందు తెలంగాణ ఏదైతే ఉందో మళ్ళీ ఆ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. మీరు గమనిస్తే మీరు ముఖ్యమంత్రి గారి ప్రసంగం 2 ఏళ్ళు మీరు ర్యాండమ్గా చెక్ చేయండి ఎక్కడైనా. మా పరిపాలన ఇది, మా భవిష్యత్తు ప్రణాళిక ఇది, కేసీఆర్ గారి కంటే ఇంత అదనంగా మేము ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం అనే మాట ఎప్పుడైనా విన్నామా? అస్తమానం ఈరోజు కూడా ఆ రాక్షసులు పురాణ కాలంలో వాళ్ళు బతికినంత కాలం దేవతలను తిట్టుకుంటే వాళ్ళు కొనసాగారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న అందరూ కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం, దూషించడము, అసహ్యకరమైన మాటలు మాట్లాడటం, ఇవే తప్ప పరిపాలన ఇది, మేము ఇంత చేసాం, ఇంత చేయబోతున్నాం, మేము ఇంత మిగిలింది చేయాల్సింది, మేము ఇది చేయలేకపోయామని ఒక ఆత్మవిమర్శ ఎక్కడా లేదు. స్పష్టంగా ఏంటంటే వాళ్ళు ఒక్కటే, ఏదో వడ్డీమారు గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో, అధికారంలోకి వచ్చాం కదా పబ్బం గడుపుకుందామని తప్ప ప్రజలకేదో చేద్దామని మాత్రం ఏ క్వశ్చన్ లేదు. అది ప్రజలు కూడా గమనించారు. మనం చూస్తున్నాం తెలంగాణను మరోసారి ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా కబలిస్తున్న వేళ తప్పకుండా మరోసారి తెలంగాణను కాపాడుకునేందుకు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మరోసారి సమరశంఖం పూరించాల్సిన అవసరం కనిపిస్తోంది. కేసీఆర్ గారి సారథ్యంలో మరో మహోద్యమానికి, తెలంగాణను కాపాడుకునే మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా శ్రీధర్ గారు అలాగే భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.